సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ మన టాలీవుడ్లో రివీల్ అయిన ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ అన్నీ ఈ ఒక్క వీడియోలో చూసేద్దాం. కాకపోతే ఈసారి పెద్దగా అప్డేట్స్ ఏం రాలేదు, ఉన్నంత మట్టుకు మ్యాక్సిమం అన్నీ కవర్ చేస్తా. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి లోకేష్ కనకరాజ్ హీరోగా చేస్తున్న డీసీ ఫిల్మ్కి సంబంధించి ఫ్రైడే ఈవినింగ్ ఆడియో వదిలేరు. మీరు వాటిని సాంగ్స్ అనుకుంటారో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనుకుంటారో టోటల్ 15 ట్రాక్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఒక్కొక్కటి ఒక్కో డైమండ్ మొత్తం ఆల్బమ్ మడతెట్టేసాడు అని అదిరిపోయింది. మరి అనిరుద్ధ్ ఇచ్చిన మ్యూజిక్కి సినిమా జస్టిఫై చేస్తుందో లేదో తెలియాలంటే ఆగస్టు 7 వరకు వెయిట్ చేయాలి. ఇంక ఈ వీక్లోనే డీసీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఫుల్ ఆఫ్ వైలెన్స్, ఫుల్ ఆఫ్ యాక్షన్, పీక్ ఇంటెన్సిటీతో ఒక్కొక్క క్యారెక్టర్ బిహేవియర్ ఉంది. రివెంజ్ మాత్రం చాలా గట్టిగానే కనబడుతుంది. బట్ ఆ రివెంజ్ దేనికి అనేది ట్రైలర్లో ఎక్కడ రివీల్ చేయకుండా బాగా చేశారు. యాక్చువల్గా ఈ సినిమా చూస్తుంటే నాకు కీర్తి సురేష్ అండ్ సెల్వరాఘవన్ నటించిన చిన్ని మూవీ గుర్తొస్తుంది. అది కూడా ఇలానే మెన్ అండ్ ఉమెన్ కలిసి పగ తీర్చుకునే ఫార్మాట్లోనే ఉంటుంది. అండ్ ఈ 3 minutes ట్రైలర్లో 30 seconds డైలాగ్స్ కూడా లేవు. లోకేష్ అయితే చివరిలో ఒక్క డైలాగ్ చెప్తారంతే. మొత్తం ట్రైలర్ని మాంటేజెస్ టైప్ ఎడిట్ చేశారు. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోరే సెల్లింగ్ పాయింట్ దీనికి. నాకు ఈ టైప్ ఇంటెన్స్ రివెంజ్ స్టోరీలు చాలా ఇష్టం. వెయిటింగ్ ఫర్ ఆగస్టు 7. అండ్ ఈ సినిమా తర్వాత చిన్న బ్రేక్ తీసుకొని AA23 పనులు మొదలు పెడతారు లోకి. నెక్స్ట్ న్యూస్, ఆదిపురుష్ మూవీ తెలుగు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకొని బొక్క అయిపోయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ప్రభాస్ అన్న రాజాసాబ్ ఫిలిం ఇచ్చి చేసుకోమన్నారు. కానీ డైరెక్టర్ మారుతి దయతో సినిమా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లాసెస్ చూసింది. అయినా కూడా ప్రభాస్ అన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీని వదలకుండా ఎంతో కొంత కాపాడాలనే ఆశతో ఇప్పుడు స్పిరిట్ కర్ణాటక రైట్స్ ఇచ్చారు. ఈ సినిమాని కర్ణాటకలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ కలిసి తీసుకున్నారు. స్పిరిట్ ఎలాగో హిట్ కొట్టేస్తుందని నమ్మకం ఉంది కాబట్టి ప్రాఫిట్స్ అయితే బాగానే వస్తాయి అనుకుంటున్నా. పొరపాటున ఇది కూడా మిస్ అయిందంటే ఆ అదృష్టం యొక్క క్రెడిట్స్ మొత్తం టీజీ విశ్వప్రసాద్ గారికి ఇచ్చేసి సన్మానం చేసి కొన్నాళ్ళు దగ్గరుండి అండర్ కూడా పంపించడం బెటర్ అయింది. నెక్స్ట్ NBK 111 మూవీ కాకినాడ షూట్లో మన బాలయ్య గారికి చిన్న మజిల్ టీర్ అయింది. 4 weeks రెస్ట్ అయితే అవసరం. ప్రజెంట్ ఆ పని మీద ఉన్నారు, ఆయన సర్జరీ కూడా అయింది. నెక్స్ట్ July 24 రావాల్సిన రామాయణ ట్రైలర్ అయితే పోస్ట్ పోన్ అయిపోయింది. దీనికి రీజన్ రామాయణ ఫిలిం పార్ట్నర్షిప్లో సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ జాయిన్ అవడం వల్లనే అంట. కొన్ని రోజుల్లో హాలీవుడ్లో కూడా రీసౌండ్ చేసేలా గ్రౌండ్ మొత్తం ప్రిపేర్ చేసి ట్రైలర్ వదులుతారు అన్నారు వాళ్ళు. నెక్స్ట్ September 11 రావాల్సిన విజయ్ దేవరకొండాస్ రణబలి మూవీ పోస్ట్ పోన్ అయిపోయింది. ఆ డేట్లో ఇప్పుడు అతని తమ్ముడు ఆనంద్ దేవరకొండాస్ ఎపిక్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ డైరెక్టర్ పరశురామ్ గారు నందమూరి కళ్యాణ్ రామ్ గారికి స్టోరీ చెప్పారంట. అన్నీ కుదిరితే దీన్ని దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేస్తారు. నెక్స్ట్ ఫైనల్లీ పవన్ కళ్యాణ్స్ ఓజీ మూవీ టీవీ స్ట్రీమింగ్ ఈటీవీ ఛానల్లో అవుతుంది. శాటిలైట్ రైట్స్ అయితే ఈటీవీ తీసుకుంది. మోస్ట్లీ కళ్యాణ్ గారి బర్త్డేకి ఇది టీవీలో వేసేయచ్చు. కళ్యాణ్ గారి సుస్వాగతం మూవీని ఈటీవీ కొనుక్కుంది ఎప్పుడో, మళ్ళీ 28 years తర్వాత ఇన్నాళ్ళకి ఈటీవీ కళ్యాణ్ గారి సినిమా కొనుక్కుంది, అది ఓజీ. అయితే ఓజీ కూడా ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది, కానీ దేవరా స్ట్రీమింగ్ రైట్స్ మాత్రం ఎవరు తీసుకున్నారో ఇంకా తెలియట్లేదు. నెక్స్ట్ మహారాజా మూవీకి బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ కేటగిరీలో రీసెంట్గా నేషనల్ అవార్డు విన్ అయిన అనిల్ అరసు మాస్టర్ అల్లు అర్జున్ గారి రాకా మూవీకి యాక్షన్ కొరియోగ్రాఫర్గా వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ వీక్లో మెగా 158 నుంచి అనదర్ షెడ్యూల్ ర్యాప్ అయింది. August 1 డైరెక్టర్ బాబీ గారి బర్త్డేకి చిన్న మేకింగ్ వీడియో ఏమైనా రిలీజ్ చేయొచ్చని చూస్తున్నారు. లేదంటే డైరెక్ట్ August 22 టీజర్. నెక్స్ట్ వచ్చి ప్రొడ్యూసర్లకే కాదు, ఈవెన్ ఓటీటీ వాళ్ళ ట్రస్ట్ను కూడా తేజ సజ్జా గెయిన్ చేశాడు. జాంబీ రెడ్డి 2 నుంచి ఏ అవుట్పుట్ రాకుండానే అప్పుడే ఆ మూవీ ఓటీటీ రైట్స్ సేల్ అయిపోయాయి. మిరాయి 2 కూడా హాట్ కేక్లా సేల్ అయిపోతుంది ఆబ్వియస్లీ. అంతేకాదు అమెజాన్ కోసం ఒక రియాలిటీ షో కూడా కంప్లీట్ చేశారు అతను. అది అక్టోబర్లో స్ట్రీమింగ్ అవుతుంది. దీనికి ఇంచుమించు సినిమాకి తీసుకున్న రెమ్యునరేషన్ తీసుకున్నాడని టాకు. అమెజానే కాకుండా ఫ్యూచర్లో ఇంకో ఓటీటీ సంస్థ కూడా తేజ సజ్జతో ఒక షో ప్లాన్ చేసే పనిలో ఉన్నారు. నెక్స్ట్ కళ్యాణ్ గారి బర్త్డే సర్ప్రైజ్గా OG2 మూవీ అనౌన్స్మెంట్ కోసం యానిమేటెడ్ వీడియో వర్క్ ఒకటి చెన్నైలో జరుగుతుంది. నెక్స్ట్ 35, ఇది చిన్న కథ కాదు. డైరెక్టర్ నందకిషోర్ తన నెక్స్ట్ ఫిలిం విశ్వక్సేన్ గారితో చేస్తున్నారు. త్వరలో అనౌన్స్మెంట్ ఇచ్చి షూటింగ్ కూడా వెంటనే స్టార్ట్ చేసేస్తారు. నెక్స్ట్ న్యూస్, ఈ వీక్లో కొరియన్ కనకరాజు నుంచి స్పెషల్ సాంగ్ ఒకటి రిలీజ్ అయింది. దీనికి జగన్ అన్న కోసం పొలిటికల్ క్యాంపెయిన్ సాంగ్స్ పాడిన నల్గొండ గద్దర్ అన్న చేత ఈ సాంగ్ పాడించారు. సాంగ్ ఎలా ఉన్నా వినగానే ఫెమిలియర్ అయిపోయింది బికాజ్ ఆఫ్ గద్దర్ గారి వాయిస్. దీనికి కాసల శ్యామ్ లిరిక్స్ ఇచ్చారు. అంతా బాగానే ఉంది, కానీ ఈ సాంగ్లో దక్ష వరుణ్ గారి పక్కన పెట్టలా కనబడుతుంది. హైట్ డిఫరెన్స్ అంత భారీగా ఉన్నప్పుడు లాంగ్ ఫ్రేమ్స్ జోలికి వెళ్లకుండా ఉంటే బాగుండేది. సాంగ్ అయితే పెద్ద ట్రెండ్ అవ్వలేదు, కానీ ఈ స్క్రీన్ షాట్స్ మాత్రం బాగా వైరల్ అయ్యాయి. నెక్స్ట్ ఈ సాటర్డే ధనుష్ గారి ఓమ్ టీజర్ రిలీజ్ అయింది. పేరుకి ఇది టీజర్, కానీ టైటిల్ అనౌన్స్మెంట్ అప్పుడు ఇచ్చిన గ్లిమ్స్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేసి 2 minutesలో దింపేసినట్టు ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా యాజ్ టీస్ కొంచెం దాన్ని కూడా ఎక్స్టెండ్ చేశారు. చెప్పడానికి ఎంతకన్నా ఏమీ లేదు, కానీ నైట్ సినిమాటోగ్రఫీ అండ్ ఆ లైటింగ్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఇది October 16 అయితే రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఈ సాటర్డే ఈవినింగ్ న్యూటన్స్ థర్డ్లో అని ఒక చిన్న సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఇందులో సుమంత్ గారు వన్ ఆఫ్ ద లీడ్ రోల్స్ చేస్తారు. క్రైమ్ బ్యాక్డ్రాప్లో ఎంగేజింగ్ స్టోరీ చెప్తున్నామని టీం అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉంది. దానికి కొద్దిగా హైప్ యాడ్ చేసేలా సుమంత్ గారు ఆఫ్టర్ మళ్ళీ రావా ఈ మూవీ కథ విని సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశారంట. క్యారెక్టర్స్ అయితే చాలామంది ఉన్నారు. ఈటీవీ విన్ కూడా థ్రిల్లర్స్ పెద్ద ఎప్పుడు టచ్ చేయాల. థ్రిల్లర్లో ఇదే వాళ్ళ ఫస్ట్ మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ అనుకుంటా.
ఈ సినిమాలో థ్రిల్లర్ ఎలిమెంట్తో పాటు ఫ్యామిలీ డ్రామా కూడా మెయిన్ సెంట్రిక్గా ఉంటుందన్నారు. చూద్దాం, అనగనగా తర్వాత మళ్ళీ ఈటీవీ నుంచి వస్తున్న సుమంత్ గారు ఈసారి మెయిన్ స్ట్రీమ్లో హిట్ కొడతారో లేదో. యాక్చువల్గా ఇది ఆగస్టు 7th రిలీజ్ అవ్వాలి, బట్ ప్రీపోన్ అయ్యి జూలై 31st రిలీజ్ అవుతుంది. అండ్ లాస్ట్ న్యూస్ వచ్చి జననాయకన్, చెన్నై లవ్ స్టోరీ అండ్ అఖిల్స్ రెండు మూవీ బిజినెస్ అండ్ కలెక్షన్ రిపోర్ట్ ఒకసారి చూస్తే, జననాయకన్ మూవీ వరల్డ్ వైడ్ 203 కోట్ల బ్రేక్ యూనిట్ ఎంటర్ అయితే 2 డేస్కి 116 కోట్ల గ్రాస్ని 53 కోట్ల షేర్ రాబట్టింది. క్లీన్ హిట్ అవ్వాలంటే ఇంకా 150 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి. ప్రజెంట్ ట్రెండ్ చూస్తుంటే ఇది అస్సలు అవ్వని పని. దట్టు ఓవర్సీస్ కూడా డీసెంట్గా ఉందంతే. 6 months లేట్ అయిపోవడం, హెచ్డీ ప్రింట్ రిలీజ్ అయిపోవడం చాలా పెద్ద ఎఫెక్ట్ అయిపోయింది దీనికి. లేదంటే ఈజీగా డే 1 144 కోట్ల గ్రాస్ టచ్ చేసేది. మొత్తానికి తలపతి విజయ్ గారి లాస్ట్ ఫిలిం ఫ్లాప్ అయిపోవచ్చు. అండ్ చెన్నై లవ్ స్టోరీ వరల్డ్ వైడ్ 16 కోట్ల బ్రేక్ యూనిట్ ఎంటర్ అయితే ప్రీమియర్స్ ప్లస్ డే 1 కలిపి 8 కోట్ల 50 లక్షల గ్రాస్ని 4 కోట్ల 50 లక్షల షేర్ రాబట్టి కిరణ్ అన్న కెరీర్లో టాప్ ఓపెనింగ్ అందుకుంది. ఇది హిట్ అవ్వాలంటే ఇంకా 11 కోట్ల షేర్ ప్లస్ కలెక్ట్ చేయాలి. వీకెండ్ ఉంది కాబట్టి సాటర్డే అండ్ సండే కలిపి అట్లీస్ట్ 6 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన నెక్స్ట్ ఇంకా 5 కోట్లు వస్తే సరిపోద్ది. కాబట్టి ఇది కూడా కమర్షియల్ హిట్ అయిపోతుంది. అందుకే ముందుగా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్పేయచ్చు కిరణ్ అన్నకి. ఇంకా అఖిల్స్ లెనిన్ మూవీ వరల్డ్ వైడ్ 22 కోట్ల టార్గెట్ ఎంటర్ అయితే 15 డేస్కి 70 కోట్ల గ్రాస్ని 38 కోట్ల షేర్ రాబట్టి 16 కోట్ల ప్రాఫిట్తో సెన్సేషనల్ హిట్ అయింది. హ్యూజ్ కంగ్రాట్స్ టు అఖిలయ్య గారు. అండ్ దట్స్ ఇట్ గైస్, లాస్ట్ వీక్ ట్రెండ్ అయిన మూవీ టాపిక్స్ ఇవే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టాటా.